శంఖారావం మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం. మన రికార్డింగ్లో 38వ నెంబరు, 4వ అధ్యాయం అయిన జ్ఞానయోగంలో 8వ శ్లోకం అన్నమాట ఇది. మనుషులు మొట్టమొదటగా కొంచెం ఇంద్రియాలను నియమించుకుంటూ వైజ్ఞానికంగా అంటే సైంటిఫిక్గా బాగా అభివృద్ధి పొందుతారు అంటున్నారు. ఇది కావటానికి విజ్ఞానం అయినా కూడా ఇది భౌతికంగానే ఉంటుంది కాబట్టి, అంటే అవుటర్ వరల్డ్లో అనేక రకాల సౌకర్యాలు చేసుకుంటాం మనం. అది అంటే సైన్స్ని మనం అలా వాడుకుంటున్నాం. అనేక రకాల సౌకర్యాలు, అనేక పరికరాలు మన సుఖం కోసమని అనేకం తయారు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇది కేవలం బయటదే కాబట్టి, అవుటర్ వరల్డ్లోనే వాడుకోగలం కాబట్టి, మన మనస్సుకు ఎట్లాంటి శుద్ధి జరగదు కాబట్టి అని చెప్తూ ఉన్నారు. ఒక విధంగా కేవలం మ్యాటర్ మీద ఇన్వెస్టిగేషన్స్, శరీరాన్ని గురించిన పరిశోధనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, మనుషులు ఆ విజ్ఞానంతో అనేక సంబంధాలు పెట్టుకోవటం, అవన్నీ మళ్ళీ త్రిగుణ దోషాలుగా మారిపోవటం, కష్ట నష్టాలు జరగటంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో మనం సుఖపడుతూ ఉన్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు దుఃఖమే వస్తుంది. అంటే మనల్ని మనం ఒక పరికరానికి అంకితం చేసుకుంటున్నాం. పరికరానికో, మనిషికో, వస్తువుకో, ఒక ఐడియాకో. మనల్ని ఐఆమ్ ఏ సైంటిస్ట్, ఐఆమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ అన్నప్పుడు ఏమవుతుంది, దాంతో మన పేరుకి దాన్ని ఎక్కువ అటాచ్ చేసుకుంటున్నాం. అటాచ్ చేసినప్పుడు అది కాదు అని ఎవరైనా అంటే మనకు బాధ కలుగుతుంది, ప్రాబ్లం వస్తుంది. దోషం అంటే అట్లా ఉంటుందన్నమాట. దోషం అంటే ఏంటంటే నిన్నుగా నిలబడనివ్వదు, నిన్ను వేరేగా చూపిస్తుంది. ఆ వేరేది నువ్వు కాదు కాబట్టి ఎప్పుడప్పుడు దెబ్బ పడక తప్పదు అని చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ త్రిగుణ దోషాలంటే అవన్నమాట. గుణదోషాలు ఆ విషయం మీదకి కంప్లీట్గా వచ్చేస్తాయి. వచ్చినందువల్ల దాంతో మనం ఐడెంటిఫై అయినందువల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందుల్ని తొలగించుకోవాలని మనకు అర్థం అవుతుంది. అబ్బో, చాలా ప్రాబ్లమ్స్లో పడుతున్నాము, టైం కూడా బాగుండలేదు, అందరూ ఇలాగే ఉన్నారు అని మనస్సును కొంచెం బుద్ధికి సమర్పితం చేసుకుని మంచి మార్గంలో పడటం జరుగుతుంది. దాంతో అంటే ఎక్కువ కష్టాలు రాగానే మనం అలర్ట్ అవుతాం. ఓహో, మనం కొంచెం తప్పుదో వెళ్తోంది, ఇబ్బందులు పడుతున్నాం, అలాగాది ఇలా చేయాలి అని మనని చూసి ఇంకోళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి కొంచెం మంచి మార్గంలోకి మరలటం జరుగుతుంది. దాంతో కొంచెం జీవితం ఆనందంగా హాయిగా మారుతుంది. ఇది ఎవల్యూషన్లో మానవుడు దైవ పదాన్ని చేరుకోవటమే. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనిషి దైవంగా మారే ప్రాసెస్లోదే ఈ పద్ధతి అంతా కూడా. ఇక్కడ ఒక సమస్య, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. ఏంటంటే సాధు ప్రవర్తన కలిగి, అంటే ఇప్పుడు ఈ కొంతమంది వివేకవంతులు, కొంచెం బుద్ధితో జాగ్రత్తగా నివసించే వాళ్ళు తయారయ్యారు ఈ ప్రపంచంలో. దైవం వైపు మార్గం వెళ్ళిపోతూ, దైవం అంటే కృష్ణుడో రాముడో కాదని ముందే చెప్పుకున్నాం మనం. దైవం అంటే టోటాలిటీ. ఆ టోటాలిటీ వైపు ఐఆమ్ నాట్ ఏ లిమిటెడ్ పర్సన్, ఐఆమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ది టోటాలిటీ అని తెలుసుకుంటూ ఆ దోల వెళ్తూ ఉండేవాడికి కొంత సాధు ప్రవర్తన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా తనవిగా చూసుకోగలుగుతాడు. సో వాళ్ళు ఏదైనా కోపగించుకున్నా, ఇబ్బంది పెట్టినా కూడా, ఓహో వాళ్ళు ఈ త్రిగుణాలకు లొంగిపోయిన వాళ్ళే కదా, ఇంద్రియాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి కదా, వాళ్ళు ఏమన్నా తపస్సులు చేసి ఇంద్రియాలన్నీ జయించి వచ్చిన వాళ్ళు కాదు కదా, నాలాగానే సామాన్య మానవులు కదా అని వాళ్ళని క్షమించగలగడం, ఫర్గివ్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది ఆ వివేకం వల్ల, సాధు ప్రవర్తన వల్ల. అట్లా సాధు ప్రవర్తన అంటే సాత్వికంగా ఉంటారు వాళ్ళు, వాయిలెంట్గా ఉండరు. అట్లాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. వాళ్ళు ఎదుర్కోవాల్సిన విషయాలు చాలా వస్తాయి జీవితంలో అని చెప్తూ ఉన్నారు. ధర్మ మార్గంలో సాధువులుగా ఉన్న సాధకులు మిగిలిన వాళ్ళ నుంచి కష్ట నష్టాలు తప్పకుండా భరించాల్సి వస్తుంది. మనం కూడా చూస్తే ఒక తల్లి పిల్లల్ని క్షమించగలుగుతుంది ఎంత పొరపాట్లు చేసినా కూడా. అట్లా మనం క్షమించిన కొద్దీ పిల్లలు కూడా, క్షమించిన కొద్దీ అని కాదు, ఎలా అయినా పిల్లల ప్రవర్తన కొంచెం తల్లికి బాధ కలుగుతుందేమో అనే విషయం వాళ్ళకి తెలియాలంటే కొంతకాలం పడుతుంది. కొంత ఏజ్ వాళ్ళకి వచ్చి వాళ్ళ లోపల పరిణతి కలిగి, అంటే
కొంచెం మెచ్యూరిటీ వాళ్ళకి వస్తే కానీ, మానసికమైన మెచ్యూరిటీ వాళ్ళకు కూడా అర్థం కదా, అయ్యో అమ్మ మనల్ని ఇంత కష్టపడి పెంచింది కదా, మనం ఇట్లా అమ్మని ఇలా మాట్లాడకూడదు, అమ్మతో ఇలా బిహేవ్ చేయకూడదు, అమ్మకి ఏం కావాలో కూడా చూడాలి అనేది ఎలా అయితే ఎంత సహజంగా పిల్లలకి తెలుస్తుందో, అదే విధంగా ఇక్కడ కూడా సాధువులుగా ఉన్న సాధకులకి చుట్టుపక్కల పరిసరాల నుంచి, మనుషుల నుంచి చాలా కష్ట నష్టాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఆ మార్గమే అటువంటిది. ఆ ప్రతి కష్ట నష్టాలని కూడా మా సాధకుడు ఏం చేస్తాడంటే సాధన కింద మలుచుకుంటాడు. అలా సాధన కింద మలుచుకోగలిగిన వాడికి దోవ చక్కగా చాలా తేలికగా కనపడుతూ ఉంటుందన్నమాట, ఏమీ కష్టం లేకుండా. అవకాశాలు ఎట్లా ఉంటాయి ఇట వాళ్ళకు ఉండే కష్టాలు, ఈ సాధువులుగా ఉన్న సాధకుల కష్టాలు లైఫ్లో ఎలా ఉంటాయి, అవకాశాలు ఏమీ రాకుండా పోవటం, మోసగించబడటం లాంటివి వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళు ధర్మంగానే నడిచేవాళ్ళు కాబట్టి ఆ జరిగే సన్నివేశాలని, కష్టాలని, మోసాలని దైవమే కల్పించాడని, అవి దేవుడి ప్రసాదాలని అర్థం చేసుకుని తన సాధనకు ఆ పరిసరాలని, ఆ వ్యక్తుల్ని కూడా వాడుకుంటూ, అంటే మనం నేను నాన్ రియాక్టివ్గా ఉండాలి అనుకుంటాను. ఇవాళ నుంచి ఎలా తెలుస్తుంది ఉన్నానో లేదో, నీకు చెక్ పెట్టేవాడు ఎదురుగా ఒకడు వచ్చినప్పుడు నువ్వు అది ప్రాక్టీస్ చేయగలుగుతావు. మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం? మన ఎదురుగా ఎవరో వచ్చి ప్రవర్తన సరిగ్గా లేని వాళ్ళు మనల్ని ఏదో అంటే మనం ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగామా లేదా అని మనకే తెలుస్తుంది. అంటే ప్రాక్టికల్స్ అట్లా అవకాశాన్ని అలా వాడుకుంటాడనమాట సాధకుడు. నాన్ రియాక్టివ్గా ఉండి సహనంతో ఉంటారు వాళ్ళు. కానీ ఆ ప్రతి పరిసరాన్ని, ప్రతి రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యుయేషన్స్ని అవ్వకుండా జాగ్రత్తగా ఎలా మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి ప్రాక్టికల్స్లోనే అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఒక్కో సమయంలో ఆ కష్టాలు ఎంత కష్టమో అవుతాయంటే భరించలేనంత ఎక్కువగా కూడా రావడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా తట్టుకొని నిలబడతారు వాళ్ళు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? సాధువులుగా ఉన్న వాళ్ళని అందరూ గౌరవించాలి, ప్రేమగా చూడాలి, కానీ కష్టపెట్టడం ఏమిటి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, జంతు స్థితిలో ఉన్న మనుషులకు కలిగే కష్ట నష్టాలకు కారణం వాళ్ళ దుష్ప్రవర్తన. మనం మామూలుగా అనుకుంటాం వాడు పాపాలు చేశాడు అందుకని అనుభవిస్తున్నాడు, లేదా వాడు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టాడు అందుకని అనుభవిస్తున్నాడు అని అనుకుంటాం. ఈ మానవుడిగా ఇంకా పూర్తిగా మారలేదు వాడు. దేహం అయితే మానవ దేహం వచ్చింది, మనస్సు ఉంది, కానీ జంతు లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి కలిగే కష్టాలు ఎందుకుంటాయంటే వాళ్ళ ప్రవర్తనే వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళకి ఇబ్బందిగా వచ్చేటటువంటి పరిసరాలని చేస్తుంది. ఎందుకంటే ఒక మనిషితో ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళ పని ఎలా సాధించుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తొందరగా కోపం తెచ్చుకుంటారు, తమ పని తామే పాడు చేసుకుంటారు. అవతల మనిషితో తనకు పని ఉందని తెలుసు, ఆ మనిషి వల్ల ఆ పని జరగాలని తెలుసు, అయినా కూడా నోరుని అదుపులో పెట్టుకోలేనందువల్ల వాళ్ళు ఆ మనిషితో చెడగొట్టుకొని తమ పని తామే చెడగొట్టుకుంటారు. వాళ్ళ దుష్ప్రవర్తనే వాళ్ళ కష్టాలకు కారణమవుతుంది. అది మనకి చాలా క్లియర్గానే ఉంది. సాత్వికులకు, సాధకులకు, అంటే సాత్వికులైన సాధకులకు కలిగే కష్ట నష్టాలకి ఎవరు కారణం, ఏమిటి కారణం అని మనల్ని మనమే ప్రశ్న వేసుకుంటే న్యాయంగా వాళ్ళు ఏ పని ఇనిషియేట్ చెయ్యరు. సాధకులు అంటే అర్థం ఏంటంటే సర్వారంభ పరిత్యాగి అన్నారు భగవంతుడైన కృష్ణ పరమాత్మ. దేన్ని ఆరంభం చేయరు, వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ ప్రపోజల్స్ పెట్టుకొని ఇది కావాలి అది కావాలని ఏమి వాళ్ళు ముందుకు వెళ్ళరు, ఆగుతారు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుంటారు, స్థిమితంగా ఉంటారు. వాళ్ళు ఏ పని ఇనిషియేట్ చెయ్యరు కాబట్టి కర్మబంధం వాళ్ళకి అసలు ఉండదు. అంటే మనం కర్మబంధము అని మనం పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నాము, కానీ మనకు ఒక కోరిక ఉండి ఆ కోరిక కోసం చేసే ప్రయత్నమేమో సెల్ఫ్ ప్రపోజల్. ఆ కోరిక సెల్ఫ్ ప్రపోజలే, దానికోసం చేసే ప్రయత్నము సెల్ఫ్ ప్రపోజలే. అలాంటప్పుడు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఒక హుక్ చేసుకున్నాం ఆ కోరికకి, మన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కకి ఒక్కొక్కటే సాల్వ్ చేసుకుంటూ దాన్ని పొందాలి. సో దాన్ని బంధము అంటారు. అది మనల్ని మనం దాంట్లో ఇరకబెట్టుకున్నాం. ఇది కావాలంటే అది వదులుకోవాలి, ఇది నాకు కావాలి, ఎలాగైనా దీన్ని సాధించాలి అని చెప్పి. ఇప్పుడు సినిమా యాక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ డిజైర్ ఏంటి, ఎట్లాగొట్లా సినిమా యాక్టరో సినిమా యాక్ట్రెసో అవ్వాలి.
ఆ దోవలో వాళ్ళ ఆ ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడతారు. అవన్నీ కూడా కర్మబంధం. అంటే నువ్వు ఒకటి కావాలనుకున్నావు కాబట్టి దాని తాలూకు ప్రాబ్లమ్స్ అన్నీ యూ విల్ హ్యావ్ టు ఫేస్. అట్లా ఈ సాధకులకు అటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏది కావాలనుకోరు, ఏది వస్తే అది తీసుకుంటారు, ఏది రాకపోయినా వదిలేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ రక్షణ సాక్షాత్తు దైవమే చూసుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే సెల్ఫ్ ప్రపోజల్ లేని వాడికి సాక్షాత్తు దైవమే చూసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే, ఈ టోటాలిటీ అనేది ఒక సిస్టమ్, ఇది ఒక సిస్టమేటిక్గా నడిచి వెళ్ళిపోతుంది సృష్టి అంతా కూడా. మనకి సంబంధం లేదు. మనం ఎన్ని దేహాల్లో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. నేను పుట్టానంటాడు, చాలా గ్రేట్గా బతుకుతాడు, పోతాడు. వీడి వల్ల ఈ క్రియేషన్కి ఎట్లాంటి ఉపయోగము న్యాయంగా లేదు. ఉపయోగం అంటే వీడు పుట్టినందువల్ల ఆ క్రియేషన్లో మార్పు రావటం కానీ, వీడు పుట్టనందువల్ల ఆ క్రియేషన్లో ఇబ్బంది కానీ ఉండదన్నమాట. అట్లాంటప్పుడు ఇది ఒక ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి జీవితం అనే ప్రవాహానికి ఈ మనిషి ఎప్పుడైతే, ఈ సాధకుడు ఎప్పుడైతే ఏ కోరికలు పెట్టుకోకుండా నిష్కామంగా చేతైన పని చేసుకుంటూ, అంటే ఉన్నాడో లేడో కూడా తెలియనంత స్మూత్గా ఉంటుంది ఆయన లైఫ్. ఈ మనిషి ఇంట్లో అసలు ఉన్నాడా, ఎప్పుడైనా మాట్లాడాడా, అసలు ఏమైనా తిన్నాడా తినలేదా అనేది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియనంత సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉండేవాడి లైఫ్. న్యాచురల్గా ఆ జీవితం అనే ప్రవాహం విల్ టేక్ ఓవర్. వాడికి ఇబ్బంది అనేది వాడే అనుకోవట్లేదు. ఎట్లాగ ఏదైనా ఇబ్బంది కలిగినా వాడేం సీరియస్గా తీసుకోవట్లేదు, దాన్ని టేక్ ఇట్ ఈజీ అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. అట్లాంటి వాడి భారాన్ని దైవమే భరిస్తాడు. అంటే దైవం శంఖచక్రాలు పెట్టుకొని వచ్చి వాడికి ఏదో మనకి సినిమాల్లో చూపించినట్టుగా వాడిని చేయబట్టుకొని తీసుకెళ్ళటం కాదు. ఈ వెళ్ళిపోయేటటువంటి జీవిత ప్రవాహంలో వాడు న్యాచురల్గా మలచపడతాడు. ఎందుకంటే హీఈస్ రెడీ, హీ మేడ్ హిమ్సెల్ఫ్ రెడీ టు గో విత్ ది విండ్ అంటాం కదా. వాడు మెంటల్గా రెడీ అయిపోయాడు, ఎలా అయినా పర్వాలేదు. అటువంటి వాడి రక్షణ భారాన్ని భగవంతుడే భరిస్తాడు అంటే అర్థం ఇదన్నమాట. న్యాచురల్ ప్రాసెస్లో వాడు చాలా సునాయాసంగా పైకి మెట్లు ఎక్కుతున్నట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోతాడు చక్కగా. సో ఇంకొకటి ఏమిటి జరుగుతుంది, చిన్న చిన్న విషయాల్లో తాత్కాలికంగా కూడా ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటి, దైవము మానవ దేహంతో అవతరించి మామూలుగా ఏమవుతుంది, చాలా పెద్ద పెద్ద సామాజికమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా దైవమే రక్షిస్తాడు అని చెప్పి అంటున్నారు. ఉదాహరణకి ఎట్లా వస్తాడు, ఆయన పొద్దుగూకులు అవతారం మార్చుకుంటూ వస్తాడా అంటే కాదు. ఆయన ఇక్కడ ఉన్న దేహాలని వాడుకొని ఆ టోటాలిటీ ఇక్కడ వాళ్ళకి సహాయం చేస్తుంది. మనం ఎప్పుడైనా గమనించుకుంటే రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మన పర్స్ ఎవరైనా లాగేస్తూ ఉంటే ఏ ప్రయాణికుడు చూసినా పట్టేసుకుంటాడు. నలుగురు కలిసి వాడిని పట్టుకొని ఆ పర్స్ మనకి వాళ్ళకి ఏ రిలేషన్షిప్ లేదు, ఏ స్నేహం లేదు. అయినా అపరిచితులమై అయినా కూడా ఒకళ్ళకి అపకారం వాళ్ళ కళ్ళ ఎదురుగా జరుగుతుంటే, ఒకళ్ళని ఎవరైనా కొడుతుంటే నలుగురు అడ్డం పడతారు, అందులో సందేహం లేదు. సో అట్లా దైవం సహాయం చేస్తాడు. అలాగే మనం వెళ్తూ ఉంటే మధ్యలో కారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోతే నలుగురు వచ్చి అడుగుతారు, చేతైన సహాయం చేస్తారు వాళ్ళు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇట్లాంటి విషయాలన్నీ. మరి జీవితం అనేది ఇఫ్ యూ లివ్ లాంగ్ యూ విల్ నో టూ మెనీ థింగ్స్ అంటారు. అట్లాగే మాకు చాలా అనుభవాలు అయినాయి. అట్లాంటివి ఒకసారి మా అన్నయ్య గారితో కారులో వెళ్తుంటే కారు దీని మీద ఎక్కింది, మధ్యలో డివైడర్ ఉంది, అక్కడేమీ లైట్ కానీ ఏమీ లేదు, నైట్ టైము ఎక్కువ ఇదిగా వెలుతురుగా లేదు. సో దాని మీద ఎక్కింది. ఎట్లా కన్ను మూసి తెరిచేటప్పటికి ఒక 15-20 మంది వచ్చారు, గబగబా బండి తీశారు. ఒక అతను మా అన్నయ్యని దిగమని తను కారెక్కి ఆ బండిని నార్మల్ దీంట్లోకి తీసుకొచ్చి రూట్లోకి తీసుకొచ్చి, మీరు వెళ్ళండి సార్, బండి బాగానే ఉంది, యూ టేక్ ది వెహికల్ టు ది మెకానిక్ షాప్ అని చెప్పి చక్కగా చెప్పి ఆల్మోస్ట్ డిజపియర్ అయిపోయారు. ఎందుకంటే కొంచెం సన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది. సో వాళ్ళు వచ్చారు, గబగబా సహాయం చేశారు, వెళ్ళిపోయారు. అట్లా ఎన్ని సంఘటనల్లో మా కళ్ళతో మేమే చూసాం. మనకెవరో కూడా వాళ్ళు తెలియదు, మనకి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళు ఒక్కొక్కప్పుడు.
సో అంత బాగా దైవమే చేస్తాడు ఇట్లాంటివన్నీ అని చెప్పి చెబుతున్నారు. దైవానికి అవతరణ అంటే ఒక దేహం ధరించి రాక్కర్లేదు, ఉన్న దేహాల్లోనే ప్రేరణ కల్పించి గబగబా సహాయం చేయాలనేటటువంటి బుద్ధి వాళ్ళకి పుట్టి వచ్చేస్తారన్నమాట. ఇంకొక రకంగా ఎట్లా జరుగుతుంది, అధర్మం బాగా పెచ్చు పెరిగిపోయి మానవ జాతికే భంగం కలిగే ప్రమాదం వస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందిట, దైవం చక్కగా మానవ దేహం ధరించి అవతరించి ధర్మాన్ని నిలబెట్టడం జరుగుతుందిట. ఈ అవతారాల వల్ల సామాన్య మానవులకు సాధ్యం కాని పనులన్నీ కూడా మంచి మంచి పనులు వాళ్ళు చేయటం జరుగుతుంది. మన కృష్ణావతారము తెలుసు, రామావతారము తెలుసు, బాగా సబ్జెక్ట్స్ మనం చదువుకొని తెలుసుకొని మన సినిమాలు, డ్రామాలు, కథలు, కావ్యాలన్నీ సీతారాములు, కృష్ణ పరమాత్మ లేకుండా ఏమీ ఉండవు. ఏ నృత్య గీతాలు, పాటలు, డ్యాన్సులు ఏవైనా సరే ఆ దైవాలకు సంబంధించినవే ఉంటాయి. కాబట్టి మనందరికీ కూడా బాగా తెలుసు వాళ్ళు ఎలా పుట్టారు, ఎలా దుష్ట సంహారం చేశారు, మనుషుల్ని ఎంత బాగా చూసుకున్నారు. వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎప్పుడూ ఏది చేయలేదు. ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలుసు. అలా వస్తారు అవతారంగా దైవస్వరూపం అలా వస్తుంది అని చెప్పి చెప్పారు. ఏమవుతుంది అప్పుడు, సాధుజనులను రక్షించటం, దుష్టులను శిక్షించటం అనేది చక్కగా జరుగుతుంది. ఎందువల్ల చేయగలుగుతారంటే వాళ్ళకి పంచభూతాలు, మనస్సు, దేశము, కాలము ఈ అవతారమూర్తుల ద్వారా ధర్మ మార్గానికి మలచబడతాయి. వాళ్ళు దైవస్వరూపమే సాక్షాత్తు కాబట్టి ఈ పంచభూతాలు కానీ, మనస్సు కానీ, దేశం, కాలం ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటటువంటి దేహాన్ని ధరించి, అవతారాన్ని ధరించి వస్తారు వాళ్ళు. ఇదంతా కూడా చక్కగా ఈ మానవులకు ఇబ్బంది లేకుండా మలచబడతాయి. ఇవన్నీ కూడా ఈ అవతారమూర్తుల రూపంలో నేను దిగివచ్చుచుందును అని కృష్ణుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడెప్పుడు అధర్మం వస్తుందో అప్పుడల్లా నేను వచ్చి రక్షిస్తాను అధర్మాన్ని నుంచి అని చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పాడని చెప్పి మనకు కూడా తెలుసు. జ్ఞానయోగంలో 8వ శ్లోకంలో వస్తుంది ఇది. నేను అని మనం పిలిచే సమస్త జీవులలోనూ ఉన్న అంతర్యామి. ఎవరు ఎక్కడున్నాడు దైవం, ఎక్కడెక్కడ నేను నేను అని ప్రతి మనస్సు లోపల వస్తుందో భావం, ఆ నేనే అంతర్యామి అన్నమాట. ఆ నేను నీవుగా చూడంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ రాగానే ప్రాబ్లంలో పడతాం. ఎవరిని రాంగ్ ఐడెంటిఫికేషన్ చేశారో వాళ్ళందరూ సమస్యల్లో పడతారు. అలా చేయని వాళ్ళు సమస్యల్లో పడరు. అదేనో ఇట్లా ఉంటుందని తెలుసు కాబట్టి సర్దుకుపోవటం వాళ్ళకి చేత అవుతుంది. నేను అని మనం పిలిచే సమస్త జీవుల్లో ఉన్న అంతర్యామైన భగవంతుడి వాగ్దానం ఇది అంటున్నారు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎక్కడో సింహాసనం మీద దూరంగా వైకుంఠంలో కూర్చొని శేషతల్పం మీద పడుకొని ఆవిడ చేత కాళ్ళొత్తించుకుంటూ చేసిన వాగ్దానం కాదు ఇది. సమస్త జీవుల్లోనూ ఎవరైతే నేనుగా ఉన్నారో ఆయన ఆ వాగ్దానం చేశాడు. అన్ని కాలాల్లో కూడా ఈ అభయ ముద్రగా నిలుస్తుంది వాగ్దానము. ఏదో ఆ పాతకాలం, అదేదో ద్వాపర యుగంలో అప్పుడెప్పుడో కృష్ణుడు పుట్టినప్పుడు చెప్పాడు 5,000 ఏళ్ల కిందట అనేది కాదు ఇక్కడ. ఇది అన్ని కాలాల్లో సర్వత్రా ఎప్పుడూ ఉండే పవిత్రమైనటువంటి వాగ్దానం ఇది. ఈ విషయాన్ని, ఈ వాగ్దానాన్ని మళ్ళీ మళ్ళీ మనకు వినిపిస్తూ ఉండేవే పవిత్రమైన గ్రంథాలు, పవిత్ర పురాణ గ్రంథాలు, వరల్డ్ స్క్రిప్చర్స్ అన్నమాట. ఈ గ్రంథాలకి, మత సంబంధమైన గ్రంథాలకి సంబంధం లేదు. పొరపాటు పడొద్దు. మళ్ళీ ఇక్కడ మతాలు వేరు, మత సంబంధమైన గ్రంథాలు వేరు, పురాణ గ్రంథాలు వేరు. పురాణ గ్రంథాలు ఏం చేస్తాయంటే, పురాణము అంటే కూడా నేను విన్నది ఏంటంటే పాత పడటం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండేదే పురాణము అని విన్నా నేను. ఆ మాటకు అర్థం. సో అన్ని కాలాలకి అది మనకి మార్గం చూపిస్తుంది అన్నమాట. అందరికీ, సర్వజనులకి ఒకటే న్యాయ మార్గాన్ని చూపించే పవిత్ర గ్రంథాలే పురాణాలు. ఏదో కొంతమందికి మాత్రం, హిందూ మతం వాళ్ళకు మాత్రం అనే ఉండదు. హిందూ మతం అనేది న్యాయంగా లేదు. హిందూ మతం అనేది సర్వజన సమ్మతమైనటువంటి భగవానుడు చెప్పిన మతమే. అది మతంగా పిలవబడలేదు. మిగతా మతాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళే దీనికి హిందూ మతము, వీళ్ళు హిందువులు అని పేరు పెట్టారు తప్ప
హిందూ మతం అనేది విడిగా ఎప్పుడు నిర్ణయించబడలేదు. ఇది అందరూ హాయిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి నినాదాలే ఉంటాయి. కానీ ఇక్కడ మతకు సంబంధమైనటువంటి నినాదాలు ఎప్పుడు ఉండవు. ఎవరైనా అలా చేసినా అది పొరపాటు తప్ప అది నిజమైన పద్ధతి కాదు. ఈ మత గ్రంథాలు ఎట్లా ఉంటాయంటే తనని తాను విడిపరుచుకుని మొత్తం సమాజంలోంచి మేమందరం ఈ మతం అని వాళ్ళు ఒక సందేశాన్ని ఇస్తారు. అవి ఎప్పుడు కూడా సంపూర్ణ జనావళి కంటే అందరి జనానికి కూడా పూర్తిగా సమ్మతమైనటువంటి గ్రంథాలు కాదవి, ఆ మతాలు కాదవి. ఈ పురాణ గ్రంథాలు మటుకు సర్వసమ్మతమైనటువంటి విషయాలే ఎప్పుడూ చెబుతాయి. ఏ పురాణమైనా పర్వాలేదు, మా మత పురాణం అని ఉండదు ఎప్పుడు కూడా. పురాణము అంటే అర్థం ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉండేది, అందరికీ మార్గదర్శకం అయ్యేది, ఒక కల్ట్కి మాత్రం కాదు అనేదాన్ని పురాణ గ్రంథం అంటారు. 8వ శ్లోకం పూర్తయిపోయింది. ఇప్పుడు మనకి 9వ శ్లోకానికి వచ్చాం. దివ్య జన్మ దివ్య కర్మ అని చెప్తూ ఉన్నారు. ధర్మం నశించి అధర్మం పెచ్చు పెరిగినప్పుడు దైవం దిగి రావడానికి తనను తానే సృష్టించుకుంటాడు. సాధుజనుల్ని రక్షించటానికి, కీడు చేసేవాళ్ళని శిక్షించటానికి, ధర్మాన్ని మళ్ళా స్థిరపరచటానికి ప్రతి యుగంలో కృష్ణుడు మళ్ళీ మళ్ళీ పుట్టడం జరుగుతుంది అని తనే మాట ఇచ్చాడు. దీన్నే రావటము అంటారు. దీన్నే దిగి రావటము అంటే అవతరణము అంటారు. తన మాయను సృష్టించుకొని దిగి వచ్చే అంతర్యామిని భగవంతుడని అవతారమని పిలుస్తాం మనం. పసిపిల్లలు చాలా రకాలుగా ఊహలు చేయటం, ఆ ఊహలతో ఆడుకోవటం లాంటిదే ఈ యోగమాయ అనేదాన్ని దైవం వాడుకొని దిగి వస్తాడు. కాబట్టి సరిగ్గా పిల్లలు ఊహలతో ఆడుకోవటం లాంటిదే ఈ యోగమాయ. పోలీసు దొంగ అని పిల్లలు ఆడుకుంటూ ఆట సమయంలో నిజంగానే దొంగ పోలీసు యుద్ధ వీరులుగా బాగా యాక్షన్ చేస్తూ నటన చేస్తారు. పిల్లల్ని దొంగల్ని పట్టుకుని ఖైదులో కూడా పెడుతూ ఉంటారు. ఈ ఆటలో నిజంగా దొంగను పట్టుకోవటం, జైల్లో బంధించటం అనేది ఉండదు. కానీ ఇదంతా యాక్షన్గానే జరుగుతుంది. అందువల్ల లోకంలో జరిగే సన్నివేశాలకు లాగా ఇక్కడ దుఃఖము, బాధ, ఘర్షణ ఉండవు. ఇక్కడ జైల్లో పెడతారు, ఇక్కడ దొంగల్ని పట్టుకుంటారు. ఈ ఆటలో కూడా పోలీసులు వస్తారు, దొంగల్ని పట్టుకుంటారు, జైల్లో పెడతారు, కఠినంగా శిక్షిస్తున్నట్టుగా యాక్షన్ చేస్తారు. కానీ లోకంలో ఇదే సన్నివేశం జరిగినప్పుడు చాలా దుఃఖము, బాధ, ఘర్షణ వస్తాయి. ఇక్కడ ఈ ఆటలో మటుకు అట్లాంటి దిగులు, చింత అట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఏం చెప్తూ ఉన్నారంటే ఆట అనేది ప్రతి విషయంలోనూ ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు ఏడుపు యాక్షన్ చేసిన అబ్బా ఎంత బాగా చేసిందో మన అమ్మాయి, ఏడుపు యాక్షన్ నిజంగా ఏడుస్తున్నట్టే ఉంది అని ఆనందాన్ని కలిగిస్తే ఏ విషయమైనా ఈ అంటే రోల్ ప్లే లాగా చేస్తే దుఃఖం ఉండదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడూ కూడా మన రోల్ ఏదో అది ప్లే చేసి వెనక్కి రావటం అనేటటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి ప్రతి విషయం సంతోషం, ఆనందమే కలిగిస్తుంది. లీలా విలాసంగా ఎడతెగని సంతోషాన్ని కలిగిస్తాయి అంటున్నారు. లీలా విలాసం అంటే ఆడుతూ పాడుతూ జీవితం వెళ్ళిపోతుంది. ఎందువల్ల యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ సీరియస్లీ హియర్. ఏదో నీ పార్ట్ నువ్వు ఎప్పుడు డ్రామాలో యాక్ట్ చేయాలో అది చేసి వెనక్కి వచ్చేస్తున్నావు. యూ వాంట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది అక్కడ సుఖం అనేది, ఫ్రీడమ్ అనేది అక్కడ ఉంటుంది. మనం ఏమన్నా ఆ సన్నివేశం నటించడం ద్వారా మనకేదో వస్తుంది అనుకున్నప్పుడు ప్రాబ్లం, మనల్ని మనం హుక్ చేసుకుంటున్నాం అన్నమాట ఒక చోట. అక్కడ కర్మబంధం వస్తుంది. వదిలేసి హాయిగా ఉండే వాళ్ళకి ఏదైనా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు. ఈ లోకంలో ఎంతమందో ఎన్ని రకాలుగానో ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకరిని ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా అనేటటువంటి నిర్భయంగా ధైర్యంగా నిలబడిన వాళ్ళకి అంతా ఆనందంగానే జరుగుతుంది. అంటే అవర్ యాటిట్యూడ్ మీన్స్ ఎ లాట్ అన్నమాట. మనం ఈ జరిగేదాన్ని ఎలా తీసుకుంటాం, మనం సీరియస్గా తీసుకొని దాన్ని ఏదో లాభం పోయింది, ఏదో నష్టం వచ్చింది, అయ్యో ఇలా అయింది, అయ్యో అలా అయిందని దిగులు పడుతున్నామా? అందరికీ జరిగేవే మనకి జరుగుతాయి, ఇట్స్ ఓకే, మళ్ళీ మారుతూ ఉంటుంది. మారటమే కదా సహజం కదా, లోకానికి మారటం, విషయాలకి ఈ ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వాలనే ఉంది, అవ్వవే, మళ్ళీ వేరే కొత్త వస్తాయి, బాగానే ఉంటుంది కదా ఛాలెంజింగ్గా అనుకుని ఈజీగా తీసుకొని పోయేవాడికి యాటిట్యూడ్ వల్ల సుఖము దుఃఖము మేనేజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అదే రకంగా
వ్యాపారం అనే ఆటలు ఆడుకుంటారు కొంతమంది పిల్లలు, ఎవరో అమ్మటము ఇంకెవరో కొనటం ఇట్లాంటివి. ఆ ఆటల్లో వచ్చే లాభ నష్టాలు ఆ పిల్లల్ని ఎఫెక్ట్ చెయ్యవు, ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. అలా అదే విధంగా సృష్టి అంతా కూడా దేవుడి ఆట అంటున్నారు. ఆ పరబ్రహ్మము జన్మ లేనివాడైనా కూడా మనస్సులు, శరీరాలు, ఇంద్రియాలు అన్నీ కల్పించుకుని అందరి రూపంలో తానే ఉండి ఆటాడుకుంటూ ఉన్నాడు. ఆయనే విడిగా కూర్చొని మన ఆట చూసి మనం దుఃఖపడుతుంటే, మనం ఏడుస్తుంటే, మనం సీరియస్గా తీసుకుంటుంటే ఆయన ఎంజాయ్ చేయటంలో అది దుర్మార్గం అవుతుంది. అట్లా దైవం ఎప్పుడూ చేయడు. తనే అందరుగా ఉండి తనని తాను మర్చిపోయి మళ్ళీ తనను తాను గుర్తు తెచ్చుకోవటమే మొత్తం సృష్టి ఆట. ఇక్కడ అన్నీ కల్పించుకుని తనే ఆడుకుంటాడు. ఆ పరబ్రహ్మాన్ని పరమశివుడు అంటారు, నారాయణుడు అంటారు, పరాశక్తి అని అంటారు. అనేక పేర్ల, కొన్ని వేల పేర్లతో, లక్షల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్నదంతా దైవమే కాబట్టి నువ్వు ఏ పేరుతో పిలిచినా కూడా పలుకుతాడు. ఇంట్లో తల్లి తండ్రి ఉంటారు. పిల్లలు పిలిస్తే తల్లిగా పలుకుతుంది, పిల్లలు పిలిస్తే తండ్రిగా పలుకుతాడు. ఇంకెవరైనా పిలిస్తే ఆ పిలిచే వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ ఆశని బట్టి అలా పలుకుతాం మనం. అది స్పాంటేనియస్. పక్క వాళ్ళు పిలిచినప్పుడు నైబర్గా పలుకుతాం, పక్క వాళ్ళలాగా పలుకుతాం. మన అమ్మ పిలిచినప్పుడు కూతురులాగా పలుకుతాం, మన పిల్లలు పిలిచినప్పుడు తల్లిలాగా పలుకుతాం. అదేవిధంగా రోల్ ప్లే స్పాంటేనియస్గా జరిగిపోతుంది ఈ విషయంలో. ఎందుకు స్పాంటేనియస్గా జరుగుతుందంటే మిగతా విషయాల్లో మీరు చెయ్యండి, ఇదే రోల్ ప్లే ఈజీగా చేసేయండి, పర్వాలేదు. మీరు ఎప్పుడు ఎవరికి సంతోషాన్ని ఎలా కలిగించాలో అదే చేయండి, అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. మీరు ఏది ఇస్తే అదే వస్తుంది వెనక్కి అని చక్కగా చెప్తూ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. భగవంతుడు అనే మాటకి భా ప్లస్ గా ప్లస్ వంతుడు అనగా తన వెలుగులోనికి తాను గమనము చేయువాడు లేక జన్మించువాడు అని అర్థంట. ఇతడు నిర్గుణుడు కాడు, గుణవంతుడు. గుణాలుంటే ఇతనికి కూడా ధర్మాన్ని స్థాపించటానికి కావలసిన జ్ఞానము, బలము, ఐశ్వర్యము, తేజస్సు, జీవులను దమించు వైభవము కలిగి ఉంటాడు. మరి ఎంత శక్తి కలవాడైతే ఈ క్రియేషన్ చేయగలుగుతాడు? మొత్తం సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక దేశమో ఒక కాలమో ఏదో మాట్లాడట్లేదు. టోటాలిటీ, కంప్లీట్గా ఈ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతుందో చూస్తే అసలు ఈ మనుషులు ఎలా పుడుతున్నారు, ఇన్సెక్ట్స్ ఎలా పుడుతున్నాయి, చెట్లు ఎలా పుడుతున్నాయి, ఒక గింజ నాటితే మొక్క ఎలా వస్తుంది, ఇదంతా కూడా ఒక సైంటిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడంటే వాడి లోపల ఏమీ ఉండి ఎలా తయారు చేసి వాడిని ఏ బ్లూ ప్రింట్తో దైవం భూమి మీదకి పంపించాడు, ఎన్ని విషయాల్లో కనుక్కుంటున్నారు, డిస్కవర్ చేస్తున్నారు. దాన్ని కూడా డిస్కవర్ అంటారు, కానీ కొత్తగా వాడేమీ తయారు చేయలేదు అని ఆ మాటలోనే ఉంది. ఉన్నదాన్ని ఒక కవర్ తీసేసి విషయాన్ని 10 మందికి చెప్పగలుగుతాడు. ఇటువంటి జ్ఞానాన్ని పెట్టి ఆ బ్లూ ప్రింట్లో పంపిస్తున్నాడు దైవం. ఈ రకంగా మొత్తం ఆ దైవం అనేవాడు ఎంత స్కిల్ ఉన్నవాడు అయి ఉంటాడు ఈ సృష్టి మొత్తం కూడా చేయాలంటే. అటువంటి వాడు ధర్మాన్ని స్థాపించాలి అంటే తనే వస్తాడు, ఒక అవతారమూర్తిగా వచ్చినప్పుడు వాడు ఏమేం తెచ్చుకుంటాడు తనతో పాటు? ధర్మాన్ని స్థాపించడానికి కావాల్సిన జ్ఞానం అంతా తెచ్చుకుంటాడు. బలం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, జీవులందరినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి వైభవం కలిగి ఉంటాడు. కంట్రోల్ అంటే కట్టేసి కొట్టడం కాదు, చాలా ప్రేమతోనే మారుస్తాడు దైవం. ఎప్పుడు కూడా ఎవరిని శిక్షించాడు. మనం కూడా చదువుకుంటాం, శిశుపాలుడిని చంపినా శిశుపాలుడి తేజస్సు కృష్ణుడిలోనే కలిసిపోయింది. రావణాసురుడిని చంపినా ఆ తేజస్సు కూడా రాముడిలోనే కలిసిపోయింది. వాళ్ళను ఉద్ధారణ చేస్తారు వీళ్ళు. దైవము అంటేనే ప్రేమ అని అర్థం. ప్రేమ అంటే యోగం. యోగం అంటే తనేం విడిగా ఉండడు, మనంగా కూడా ఆయనే ఉంటాడు. యోగస్థితిలో ఉన్న భగవంతుడు ఐశ్వర్య జ్యోతి అనేది జీవుల్ని ఉద్ధరింపగలిగే శక్తి సామర్థ్యాలన్నీ కూడా కలిగి ఉంటుంది. అవతారమూర్తిగా దిగి వచ్చిన భగవంతుడు తనకు కూడా దేహము, ఇంద్రియాలు ఉన్నట్లు చూసే వాళ్ళ దృష్టికి కనిపించినా కూడా అవతారమూర్తి మనలాగా వాటికి లొంగిపోయినవాడు కాదు. అంటే ఈ దేహం లేకపోతే ఆయన లేడు అనే పాయింట్ లేదు అక్కడ. వాణిని నియమించి తన అధీనంలో ఉంచుకుని చక్కగా లోక కళ్యాణం చేయగలిగేటటువంటి సమర్థుడై ఉంటాడనమాట. సమస్త జీవరాశులలో దైవం అంతర్యామిగానే ఉన్నాడు, అంతటా ఉన్నాడు.
కానీ మళ్ళీ విడిగా అవతారమూర్తిగా వచ్చాడు కదా. ఆ దైవానికి, అంతర్యామిగా ఉన్న దైవానికి, అంటే అవతారంగా దిగి వచ్చిన దైవానికి, అంతర్యామిగా ఉన్న దైవానికి తేడా ఏమిటి అని చూస్తే, అవతారమూర్తిలో దేవుడు మనస్సుగా, ఇంద్రియాలుగా దిగి వస్తాడు. అంటే జీవులలో ఎట్లా ఉంటుంది, బంధింపబడిన దేహ ఇంద్రియ మనస్సులు ఉంటాయి. జీవుల్లో ఫ్రీడమ్ ఉండదు, ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అన్ట్రైన్డ్ హార్సెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనస్సు చెప్పిన మాట వినదు, ఇంద్రియాలు చెప్పిన మాట వినవు. దేహం సరిగ్గా ఉంటే వాడు సరిగ్గా నడవగలుగుతాడు, దేహము కోఆపరేట్ చెయ్యదు. అంటే బంధించబడినటువంటి దేహ ఇంద్రియాలు మనస్సు ఉంటాయి అన్నమాట జీవుడిలో. దైవానికి అట్లా ఉండదు. దైవం అనేవాడికి మనస్సు, ఇంద్రియాలు అన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్గా, తనకి సహాయంగా తెచ్చుకుంటాడు తను భూమి మీదకి వచ్చేటప్పుడు. ఎందుకంటే అవన్నీ ఉంటేనే మనతో పాటు వాడుగా ఆయన కూడా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ ఊరికే తోడు తెచ్చుకుంటాడు అంతే. జీవుల్లో ఏమవుతుంది, బంధించబడిన దేహేంద్రియ మనస్సులు ఉంటాయి. జీవుల ప్రజ్ఞ పైకెక్కి దేవుడిని చేరుకోవాలి. దేవుడి ప్రజ్ఞ ఎట్లా ఉంటుంది, కిందకి దిగి అవతరించి జీవులకి సహాయం చేయాలి. జీవుడు సాధన వల్ల తనెవరో తెలుసుకుంటాడు. ఇక్కడ జీవుడు దేవుడు వివరంగా చెబుతున్నారు. జీవుడు సాధన వల్ల తనెవరో తెలుసుకుంటాడు, దేవుడు తనెవరో తెలుసుకొని దిగి వస్తాడు. ముందే తెలుసు ఆయనకి, తెలుసుకున్నవాడే దేవుడు, తానెవరో తెలుసుకున్నవాడే దేవుడు. ఆయన తెలుసుకుని దిగి వస్తాడు. జీవుడు పూర్వకర్మ కారణంగా దేహాన్ని ధరిస్తాడు. దేవుడేమో తను కల్పించుకున్న పని కోసం ఒక పరికరంగా శరీరాన్ని ధరిస్తాడు. జీవుడికి జన్మబంధం, జీవునికి జన్మేమో బంధం, దేవుడికేమో జన్మ ఒక ఆట. జీవుడు పుట్టి చనిపోయే లోపల తనకు తానే చిక్కుపరుచుకుంటాడు. మొత్తం జీవితం అంతా కూడా కర్మ అంతా చిక్కుపరుచుకుంటాడు, ఏ హుక్కు చేసుకుంటాడు తనని తాను. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఉండటం చేత కాదు అతనికి. అవతారమూర్తి ఏం చేస్తాడు, దైవం ఏం చేస్తాడు, తనకు అని ఫలాపేక్ష ఏం ఉండని పనిని ఒక ఆటగా, లీలగా ఉంటుంది కాబట్టి అది అతన్ని బంధించదు. ఆ పనే చేస్తాడు ఆయన. తనకు అనేది ఏది ఒక ఆపేక్ష, ఒక కోరిక లేకుండా చేసే ఏ పనైనా ఆటగానే ఉంటుంది. అంటే మనం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి చేసేదాకా ఆట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. అది అతన్ని బంధించదు దైవాన్ని. ఎట్లా ఉంటుంది, అపరాధిగా బంధించబడిన దొంగ జైలు పాలవుతాడు. కానీ అపరాధిలాగా ఆడుకునే పిల్లవాడు ఏ క్షణంలో అయినా హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్ ఇమ్మీడియట్గా. ఆట ఆపేయంగానే మామూలుగా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు హాయిగా. మామూలుగా వాడిని ఎవరు బంధించి పెట్టలేరు, జైల్లో పెట్టలేరు. అదే అపరాధి అయితే జైల్లోనే ఉండి తీరాలి, అలా చెప్తూ ఉన్నారు. అటువంటి జీవుని జన్మకర్మలు వేరు, దేవుని జన్మకర్మలు వేరు, భగవాను జన్మకర్మలు వేరు. ఈ భేదం ఎట్లా వచ్చింది అంటే, ఈ విషయం తెలియజేయటానికే భగవంతుడు ఏం చెప్పాడు, నా జన్మ నా కర్మ దివ్యములు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దీని తత్వాన్ని తెలుసుకున్నవాడు నన్నే చేరుకుంటాడని కూడా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. భగవంతుని తత్వంను ఉపాసించే సాధనలో సిద్ధి పొందినవాడు భగవంతుని నేనులో జీవిస్తాడు. తను విడిగా నేను అని తనను తను విడిపరచుకోడు, భగవంతుడి నేనులోనే ఒదిగి నివసిస్తాడనమాట. ఈ స్థితిని పొందినవాడు భగవంతుని నేనులోనే జీవిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి అతనికి జన్మ కర్మ కూడా అతనికి కూడా దైవంతో పాటు దివ్యములైపోతాయి అన్నమాట. జన్మ కర్మ కూడా దివ్యములైపోతాయి. భగవంతుని లీలలో పాలు పంచుకునే అవసరమైనప్పుడు లీలగా ఆటగా ఇష్టపడే జన్మనే పొందుతాడు అతను కూడా అవసరాన్ని బట్టి భగవంతుడితో పాటు. మనకి తెలుసు దైవం దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఈ సృష్టికి సహాయం చేస్తారు, దుష్ట శిక్షణకి అని మనకు కూడా తెలుసు. అట్లా పాలు పంచుకునే అవకాశం ఆ సిద్ధుడైనటువంటి జీవికి కూడా, అంటే దైవం అనే నేనులో తాను కూడా నివసించేవాడికి ఆ అవకాశం వస్తుంది. తను ఇష్టపడి మళ్ళీ జీవుడుగా పుట్టి దైవానికి సృష్టికి సహాయం చేస్తాడు అని చెప్తున్నారు. జీవుడేమో సాధనతోనే భగవంతునిలో భాగమైపోయి దేవుని నేనుగా మారాలి. జీవుడు ఏం చేయాలి,
సాధన చేసుకొని దేవుని నేనులో భాగంగా ఉండాలి. నేను వేరు అనే పరిస్థితి వచ్చిందంటే వాడు భారాన్ని, అంటే రైల్లో వెళ్తూ పెట్టెని ఎత్తిన పెట్టుకున్నవాడు అయిపోతాడు, వదలలేకపోతున్నాడు ఆ బరువుని అని అర్థం. మనసులో కోరికలు, భయం, ద్వేషం అన్నీ పోయి నిర్మలమైపోయి నామయము కావాలను అని చెబుతున్నారు పరమాత్మ. నామయము అంటే రెండు లేని స్థితి అన్నమాట. ఈ స్థితి నన్ను ఉపాశ్రయించుట వలన సాధ్యము అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఉపాశ్రయించటం అంటే చాలా దగ్గరగా ఉండటం అని అర్థం. ఆశ్రయించటం సరే తెలుసు మనకి, ఉపాశ్రయించడం అంటే ఇంకా దగ్గరగా ఉండటం. అంటే ఎట్లా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నారు భగవంతుడే చెప్తున్నాడు. రెండు మంచుగడ్డలు విడివిడిగా ఉండి ఎంత దగ్గరగా ఉన్నా అవి రెండనే పిలుస్తాం మనం, రెండుగానే ఉంటాయి అవి. అదే కరిగి నీళ్ళు అయిపోయినప్పుడు రెండు జలములు రెండు నీళ్లు అని చెప్పం, ఒకే జలం అయిపోతుంది. ఆ విధంగా మనస్సుతో, ఇంద్రియాలతో, కర్మలతో విడివిడివిడిగా కాకుండా సర్వ విధాలుగా సమర్పణ బుద్ధితో భగవంతుని ఉపాశ్రయించిన జీవి దేవుడుగానే జీవిస్తాడు అని చెప్పి చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. జ్ఞానంతో, తపస్సుతో పవిత్రులైన అనేకులు ఈ రకంగా నా భావాన్ని పొందారు అని కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ఇలా ఒక్కొక్క జీవి భగవద్భావాన్ని పొందటమే ధర్మాన్ని స్థాపించటం. జన్మము, కర్మము జీవులకు సంబంధించినవి అనుకున్న వాళ్ళకి దేవుడు కనపడకుండా జీవుడే కనిపిస్తాడు. జన్మలు, కర్మలు అన్నీ కూడా నారాయణుని యందే, నాయందే వర్తించుచున్నవి అనే భావన చేస్తే, ఎవరైతే అలాంటి భావన చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరు జీవుల యందు నేనే కనిపిస్తాను అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. వారి యందు అనుకునే వాళ్ళ యందు నేనే ఉంటాను, చూడబడే వాళ్ళ యందు నేనే ఉంటాను. కాబట్టి అహంకారానికి చోట్లేదు ఇక్కడ. ఇటువంటి చోట అహంకారం అంటే నేను సపరేటు, నేను విడిగా ఉన్నాను, ఐ యామ్ సో అండ్ సో అనేటటువంటి భావానికి ఎక్కడ చోటు ఉండదు. ఎందుకు, అక్కడ పరమాత్మే ఉన్నాడు, ఇక్కడ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి అంతటా సర్వమునందు నేనే ఉందును అని చక్కగా చెప్పారు. అటువంటి వాళ్ళు దేహాన్ని వదిలేస్తారు కానీ చనిపోరు. వాళ్ళకి తెలుస్తుంది దేహం నేను కాదు, దీన్ని వదిలేసేయచ్చు, నేను కావాలని వచ్చాను ఈ భూమి మీదకి, ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఈ బట్ట నేను పాతబడిపోయింది కాబట్టి వదిలేసి వేరే కొత్త బట్టలు వేసుకుంటాను కావాలంటే అనేటటువంటి వాళ్ళలాగా చక్కగా భగవంతుని నేనుగా ఉన్నవాళ్ళు చనిపోక దేహాన్ని విడుస్తారు. నేనుకి చనిపోవటం ఉండదు అని మనం ముందే చెప్పుకున్నాం కదా. నేననేది ఎప్పుడూ ఉంటుంది. ఈ విధమైన తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు నన్నే పొందుతున్నారు అని కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. 9వ శ్లోకం పూర్తయింది. అదేవిధంగా మన రికార్డింగ్లో 38వ రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది.